ఎవరైనా ఎదుగుతుంటే తొక్కేయాలని చూసే రకాలు అయితేనే అట్లా మాట్లాడతారు. అర్థంగా ఏంటండి నాకు అర్థం కాదు. ఒకరిద్దరు నేను ఖచ్చితంగా పచ్చళ్ళు చేస్తున్నాం అయ్యి నేనైతే దయచేసి అయితే నేనైతే ఫ్రీగా ఇవ్వలేను. మీరు ఎవ్వరు ఏమీ అనుకోవద్దు, నేను ఫ్రీగా ఇవ్వలేను. నాకు ఫ్రీగా పంపించమని అడిగారండి. ఇప్పుడు మేము పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ ఏ టైం అవుతుందో మీకు టైం కూడా చూపిస్తున్నాం కదండి, ఎంత కష్టపడుతున్నామో. ఇంకా నేను అంత చేస్తే నాకు కేజీకి వచ్చి 100 మిగిలిద్ది. 150 తగ్గించమని అడిగితే అది వేరే విషయం. పోనీ నా కష్టమే పోయింది కదా అని చెప్పి మేము తగ్గించేసి ఇస్తామన్నమాట. మళ్ళీ మీరు పైకి వచ్చారు, మేము చూస్తేనే మీకు వచ్చింది కదా, ఆ మాత్రం మీరు పంపించలేరంటే నేనైతే పంపించలేనండి. నాకైతే అంత స్తోమత లేదు. ఇక్కడైతే వలేస్తున్నారు ఫ్రెష్ వాటర్లో. అన్నీ అయిపోయినాయి, చేపలు ఏం లేవు వాళ్ళు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చర్చి దగ్గర ఇంకా భోజనాలు అవన్నీ అయిపోయినాయి. టైం కూడా 4 అయింది. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. అంటే ఇక్కడ మార్కెట్లో కొంచెం చేపలు అవి తీసుకుందామని. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా క్లీన్ చేస్తారండి, నీట్గా. మంచి చేప, మనకి మంచి చెరువు చేప అనేది ఇక్కడ దొరికింది అనమాట. ఇంకా సరేలే ఇక్కడ ఉంటే కనుక తీసుకొని వెళ్ళిపోదామని మేమైతే బయలుదేరిపోయాము. ఈలోపు మనకు కావాల్సినవన్నీ తీసుకున్నాక వాళ్ళకి ఫోన్ చేస్తాము, వాళ్ళు ఉంటే కనుక. లేదా ఇంకా మళ్ళీ మేమిద్దరం వెళ్ళిపోవాలి. ఇంకా 4 ఇంకా లేదా ఎక్కడ పడుతుంది కాలువలన్నీ అయితే ఎక్కడ పడదు. ఫ్రెష్ వాటర్ వచ్చినాయి అంటే అక్కడ దొరకలా తీసేస్తే తగ్గుతాయి కదా, సరిపోతే అక్కడికి వెళ్తే మిగతాయి కూడా తీసుకుని అవి చేయించారు. మరి అయితే కవర్ తీసుకురా ఇల్లు అయితే. ఎంత అండి? 10 రూపాయలు. అమ్మ నేను చెప్పినంత నువ్వు అడిగిరా. ఇక చేపలు పట్టుకో తీసుకెళ్ళి లోకి అక్కడ ఇచ్చేసి. అయితే తీసుకున్నాము. మనం పచ్చడికైతే ఈ సైజే ఉండాలన్నమాట. 4 కేజీలు చేసేసుకున్నావా? 4 కేజీలు తీసుకున్నాం. ఒక్కో చేప వచ్చి 1 కేజీ ఉంటుంది. ఇక్కడ క్లీనింగ్ అదంతా కూడా చాలా నీట్గా చేస్తారు. ఇదిగోండి బతుకున్న చేపలు కొట్టుకుంటున్నాయి. మళ్ళీ నమ్మరం మీరు కొరమేనలు తీసుకోలేదు, లేకపోతే పూమేనలు తీసుకున్నారంటారు. నేను చేపల్లో ఆల్రెడీ పండిపోయానండి, ఆరి తేరిపోయాను. కొరమేన్లు, పూమేన్లు, చెరువు కొరమేన్లు, ఫామ్ కొరమేన్లు కూడా నాకు తెలుసు, ఒరిజినల్ కొరమేన్లు అవి. ఆ బయటికి ఎందుకమ్మా తీసాను, నువ్వు వేయలో ఇప్పుడు మీరు. సరే ఓకే, పట్టుకొచ్చి అక్కడ ఇచ్చేద్దాం. ఈ చేపలు అయితే ఇక్కడైతే గుడివాడలో మనకి నిమ్మకాయ పెట్టి నీట్గా చేస్తారండి. మన ఖాతా ఆమె అయితే ఉంది. మన ఖాతా ఆమె అయితే ఉంది. అంటారు మరి మీరు 2-2.5 ఉన్నా పర్లేదు. అది ఉండగా మా అమ్మలు రాదు. కేజీ పక్కా కావాలి. ఇవాళ కేజీ 10 కేజీ వస్తుంది. ఉన్నదంటే పెద్దది అదే జనలేంది ఇవ్వండి, జన ఉండదుగా.
అది చేయొద్దులండి, తీసుకెళ్ళిపోతాం. అంటే మాకు వేరే చేపలు కూడా ఉన్నాయి, వాటితో పాటు చేయాలి. మాకు అది తీసుకెళ్ళాలి. పెద్ద చేపలతో ఇదే తలకాయ నొప్పి. అసలు ఆగలు అక్కడ ఇస్తే దూకేస్తున్నాయి బయటికి. ఆ ట్రాఫిక్లో 2 చోట్ల పడిపోయాయి. వాళ్ళ ప్రాణం తొక్కొచ్చింది ఇది తీసుకొచ్చేసరికి. దా బండి మీదే 2 సార్లు పడిపోయినాయి, ఆగలు ఆధారపడదు. నిమ్మకాయ రుద్దాకి డిజైన్ ఎంత చెప్తావా? నిమ్మకాయ పెట్టాక దీనికున్న జిగురు అది పోద్ది. లెక్క కూడా అదే అడిగాం మేము. కేజీలు లెక్క 30 కాయలు వచ్చి. ఏ నేను ఏరుకుంటావా అంటే ఎనిమంటే సపరేట్గా వేసి కొరమేను మగవి కదా, ఇడ్లీకి కూడా జనం ఉండిద్దా? కొరమేన్లు మగవిగా కొనమని పిల్లలలో పడతాయి జల్లేకపోతే. వేరే చేపలు ఏమన్నా కడితే ఏమన్నా కానీ వేరే చేపలు రెండు కావాలి. ఇలా పోయినా బిస్కెట్ ముక్కలు తెచ్చారే ఏంటి మళ్ళా. ఏమంటావు? నువ్వు ఇంటికి వెళ్ళా, ఇల్లు ఎక్కడ ఉందా వెళ్ళేదా అని 20 కేజీలు రత్నానికి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చర్చ అయిపోయిందని చెప్పాను కదండి. ఇక వెళ్ళి ఆ చేపలు అవన్నీ తీసుకున్నాము. బొచ్చు చేపలు, కొరమేను అన్నీ లైవ్లో తీసుకున్నాం అనమాట. కొరమేను అయితే మామూలు వేటగాళ్ళ దగ్గరే తీసుకున్నాం. ఇక అంటే పచ్చడికి కాబట్టి ఏదైనా కానీ లైవ్దే మంచిది, ఫ్రెష్దే తీసుకుంటామండి. అదైతే విషయం. మరి ఇంకా గుడివాడ నుంచి అయితే ఇప్పుడే నీట్గా క్లీన్ చేయించేసుకొని చాలా అంటే చాలా బాగా క్లీన్ చేస్తారండి ఇక్కడ, నిమ్మకాయ వేసి నీసు వాసన రాకుండా. ఇక చేపించుకొని తీసుకెళ్ళిపోతున్నాం. అదిగో బొరియలు అన్నమాట. తీసుకొని అయితే ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం అండి.
ఓకే ఓకే అండి, మనకైతే ఇప్పుడు మటన్ బోన్లెస్ 2 కేజీలు ఆర్డర్ అయితే వచ్చిందండి. నేను అందుకే మటన్ పిక్లు అయితే రెడీ చేసాను. ఆల్రెడీ అన్ని కలిపేసాను మసాలాలు. ఇంకా నిమ్మరసం ఒకటే వేసుకుంటున్నాను. ఇది కూడా కలిపేసిన తర్వాత ఇది కొంచెం చల్లారి పెట్టిన తర్వాత ప్యాకింగ్ అయితే చేసేస్తాము. ఇది ఎందుకంటే రేపు కొరియర్ చేయాలండి. మటన్ బోన్లెస్ అండి ఇది. మనకైతే ఆర్డర్ వచ్చిందని చెప్పాను కదా, ఎక్సలెంట్గా వచ్చింది పచ్చడి. మీరైతే చూడొచ్చు. నాకు పచ్చడి తీసుకున్న వాళ్ళు ఒకరిద్దరు అయితే నాకు మెసేజ్ చేశారండి. ఏమని మెసేజ్ చేశారంటే, ఎందుకు సిస్టర్ మీరు ముక్కలు ఎక్కువ వేస్తున్నారు, మీకు అట్లయితే ఏమీ ఉండదు కదా అని చెప్పి నాకు వాట్సాప్లో మెసేజ్లు అయితే వచ్చిందండి. నేను ఎక్కువ ఏదో లాభం తీసుకుని చెయ్యాలని ఏం కాదండి. చాలామంది, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నేను పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే, మీ చేతి వంట తినాలన్న వాళ్ళకి నేను ఇదైతే పెట్టుకున్నానని చెప్పానండి. అంతే తప్ప అంటే మేము కష్టపడిన దానికి కొంత ఫలితం ఆశిస్తాము. అలాగని చెప్పేసి ఇప్పుడు ఈ మటన్ తెచ్చి దీని నిండా గ్రేవీ కలిపేసి చెయ్యొచ్చు. నాకు ఒక 4-5 కేజీలు పచ్చడి వచ్చింది. దీని మీద కూడా నాకు 15,000 అమౌంట్ వచ్చింది అట్లా చేస్తే. కాకపోతే మేము అది కాదు. ఓకే ఫ్రెండ్స్, ఇది మటన్ పిగ్గులు అయితే రెడీ అయిపోయింది. ఇదైతే నేను చల్లారి పెట్టేస్తా. అది అన్నమాట విషయం. ఎక్కువ గ్రేవీ వేసి కొంచెం పెట్టాలని మాకేం కాదండి. నార్మల్గా నేను వండుకునే టేస్ట్ అందరూ చూడాలనేదే నా ఉద్దేశం అయితే. ఇకపోతే ఇంకా నాకు బొచ్చు చేప 1, కొరమేను 1, 2 అయితే ఆర్డర్ ఉన్నాయండి. అవి కూడా 3 కేజీలు అవి కూడా ఆర్డర్ ఉన్నాయి. అవి కూడా నేను చేసి చూపిస్తాను. కాకపోతే ఏంటంటే నేను మీతో కొంచెం మాట్లాడాలి, ఒక 2 నిమిషాలు అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మటన్ అయితే పక్కన పెట్టేసాను కలిపేసి అయితే. అదైతే ఈలోపు చల్లారిద్ది. ఇవైతే బొచ్చు చేపలు అండి, ముక్కలు వేపి పెట్టేసా. కొరమేను అయితే వేగుతుంది. నాకు 3 పచ్చళ్ళు అయితే ఆర్డర్ వచ్చినాయి అనమాట. ఇప్పుడు ఇంకా నైట్ 10 అయినా 11 అయినా 12 అయినా సరే వాళ్ళు చేసేయాలి. ఎందుకంటే రేపు వేరే ఆర్డర్ ఉందండి 20 కేజీలు, అవి మళ్ళీ చేయాలి. ఇప్పుడు ఇవి రేపు పెట్టుకుంటే అవ్వదు. కాకపోతే ఏంటంటే ఈరోజు చెప్పాను కదండి ముందు వీడియోలో, చర్చికి వెళ్తాం అని చెప్పేసి గుడివాడ అయితే వెళ్ళాము. గుడివాడ నుంచి అయితే ఇంకా ఎలాగ వెళ్ళాం కదండి, అక్కడైతే చేపలు చాలా బాగుంటాయి. కొరమేను అయితే మంచి నాటు కొరమేన్లు అయితే మనకు దొరుకుతాయండి. ఇప్పుడు చాలా చోట్ల పెంచేస్తున్నారు కదా, అట్లా కాకుండా ఇంకా గుడివాడలో అయితే మనకు మంచి దొరుకుతాయని ఎలాగో వెళ్ళాం కాబట్టి పనిలో పని తీసుకొని వచ్చేద్దాం అని చెప్పేసి ఇక అక్కడ కొరమేను అయితే తీసుకున్నామండి. అలాగే మామూలు బొచ్చు చేపలు కూడా నీట్గా లైఫ్ ఫిష్లో తీసుకుని మేము కొన్నది అంతా మీరు చూసారు కదా, నీట్గా అయితే చేయించుకొని ఇంటికి అయితే తెచ్చేసాము. అలాగే చెప్పే కదా మటన్ కూడా ఆర్డర్ ఉందని వస్తూ తీసుకొచ్చేసి ఇక అయితే తెచ్చి నేనైతే రెడీ చేసి అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా అయితే అన్నీ వేపేసాను అనమాట. ఇంకా పచ్చడి కలపడమే ఉంది. ఇప్పుడు పచ్చడి అయితే కలపాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను మీకు విషయం చెప్పాలండి. ఇప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు అంటే ఎంతెంత రేటు పెట్టి తెస్తున్నాము, ఎంత దూరం వెళ్ళి తీసుకొస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాం అని చెప్పేసి నాకైతే వాట్సాప్లో ఒకరిద్దరు నిన్న ఇవాళ అయితే నాకు మెసేజ్లు అయితే పెట్టారండి. ఫస్ట్ ఫ్రీగా పంపించండి, రుచి చూసి అప్పుడు మేము చేస్తామని చెప్పేసి అంత అయితే నాకు ఫ్రీగా పంపించమని అడిగారండి. ఇప్పుడు మేము పొద్దున్న నుంచి సాయంత్రం నైట్ ఏ టైం అవుతుందో మీకు టైం కూడా చూపిస్తున్నాం కదండి, ఎంత కష్టపడుతున్నామో. ఇంకా నేను అంత చేస్తే నాకు కేజీకి వచ్చి 100 మిగిలిద్ది, మహా అయితే ఒక 150 మిగిలిద్ది ఏమన్నా కేజీ మీద మిగిలిద్ది, అంతే తప్ప ఇంకేం లేదు. కాకపోతే వాళ్ళు ఎలా అడిగారంటే ఒక 150 తగ్గించమని అడిగితే అది వేరే విషయం. పోనీ నా కష్టమే పోయింది కదా అని చెప్పి మేము తగ్గించేసి ఇస్తామన్నమాట. అట్లా కాకుండా ముందు ఫ్రీగా పంపించండి, మేము టేస్ట్ చేసి ఆర్డర్ చేసుకుంటాము అని చెప్పేసి అని అన్నారు. అలా కూడా కాకుండా మేము చూస్తేనే కదా మీకు పెరుగుతాయి, మీ వీడియోలు మేము సపోర్ట్ చేస్తేనే కదా వస్తాయి అని చెప్పి అంటున్నారు. మీరు చేస్తేనే, మీరు సపోర్ట్ చేస్తేనే వస్తాయండి, నేను కాదంట్లా. కానీ నేను అంతమందికి నేను అలా ఫ్రీగా ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా నేను బయట ఎక్కడైనా తెచ్చి అప్పులు చేసి చేయాలండి, అలా చేసినా కూడా సరిపోదు. కాకపోతే నేను నా విషయం చెప్పాను కదా, మీకు పద్దాకా చెప్పినట్టున్నా నేనేం చేయలేను ఈ విషయానికి మాత్రం. ఎందుకంటే చాలా మంది నాకు ఎన్ని కామెంట్లు చేస్తారో మీ చేతి వంట ఒక్కసారైనా తినాలని. ఆ విషయాన్ని నేను మైండ్లో పెట్టుకొని మాత్రమే నేను ఇదైతే చేస్తున్నానండి. ఓకేనా? అక్కడికి కూడా ఒక్కసారి
ఇప్పుడు మేము పంపించిన ఆర్డర్స్ చాలా మందికి వెళ్ళే ఉంటాయి. ఒక్కసారి వాళ్ళు చెక్ చేసుకుంటే తెలిసిద్దండి ఖచ్చితంగా. నేను చెప్తున్నాను కదా, ఓన్లీ గ్రేవీ, పచ్చడి గ్రేవీ వేసేసి అందులో 4-5 ముక్కలు వేసి మాత్రమే ప్యాక్ చేసి ఇస్తారు. నేనైతే అట్లా కాదండి. ఖచ్చితంగా దయచేసి మన ఆర్డర్స్ వచ్చిన వాళ్ళు అయితే ఒక్క కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన ఎలా ఇస్తున్నాం, క్వాలిటీ ఎలా ఇస్తున్నాం ఏంటి అన్నది నాకు ఆల్రెడీ నాకు వాట్సాప్ మెసేజ్లు అయితే చేశారండి 2-3. మీరు ఇట్లా ఇస్తున్నారు కదండి, మీకు ఏం మిగిలిద్ది, అన్ని ముక్కలు వేసి ఇస్తున్నారు కదా, కొంతమంది అయితే ఉత్తి గ్రేవీనే ఇస్తారు అని చెప్పేసి వీడియోలో పెట్టండి. వీడియో పెట్టండి ఏంటిది కామెంట్స్ వీడియోకే చెప్తుందా. నాకు ఈ వీడియోకి దయచేసి అయితే ఒకరిద్దరు టేస్ట్ చేసిన వాళ్ళైతే దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మేము ఎట్లా ఇస్తున్నాం క్వాలిటీ అనేది, మాకు మిగిలేది ఏముంది అనేది ఒకసారి అయితే మీరు ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఇట్లా వస్తుంది, నిన్న వచ్చింది, ఈరోజు వచ్చింది. కాకపోతే నాకు కేజీకి ఒక 50-100 తగ్గించమ్మా అంటే అది నేను ఫ్రీగా ఇవ్వాలంటే నేనైతే ఇవ్వలేనండి. మళ్ళీ అదే చెప్పా కదా, మా వల్లే మీరు పైకి వచ్చారు, మేము చూస్తేనే మీకు వచ్చింది కదా, ఆ మాత్రం మీరు పంపించలేరంటే నేనైతే పంపించలేనండి. నాకైతే అంత స్తోమత లేదు. ఎంతెంత రేట్లో మీకు ప్రతీదీ చూపిస్తున్నాము. మేము వాడేది ప్రతీదీ కూడా ఆయిల్ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు చూపిస్తున్నాము. ఇందులో కూడా ఎటువంటి కల్తీ కూడా ఉండదండి. చాలా మంచిగా, చాలా హైజీనిక్గా ఉంటాయి మా అయితే మా ప్రోడక్ట్స్. ఇవన్నీ మీరు చూడండి, ఒకసారి ఆర్డర్ పెట్టుకోండి, టెస్ట్ చేయండి, అప్పుడు మాట్లాడండి. నేను ఒప్పుకుండా ఇదేంటండి ఎలా చేశారు, అసలు ఇందులో క్వాలిటీ అది ఎలా ఉంది, అలా ఉంది అని చెప్తే కొన్ని నేను ఒప్పుకుంటా. మీరు ఆర్డర్ చేయకోకుండా ఫ్రీగా పంపించిన తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకుంటారంటే, ఇప్పుడు ఫ్రీగా అడిగిన వాళ్ళు రేపు ఆర్డర్ చేస్తారన్న గ్యారెంటీ ఏమన్నా? అసలు చెప్పండి. మీరు నిజంగా నా మీద ప్రేమ ఉండి మీరు నిజంగా మమ్మల్ని పైకి తీసుకొచ్చాము అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక 1/2 కేజీ తీసుకొని సపోర్ట్ చేస్తే అప్పుడు నాకు ఫలితం ఉంటుంది, మీరు తిన్నట్టు ఉంటుంది కదా. అట్లా కాకుండా నేనైతే ఫ్రీగా ఇవ్వలేను. మీరు ఎవ్వరు ఏమీ అనుకోవద్దు, నేను ఫ్రీగా ఇవ్వలేను. దానికి తోడు నేను హై రేంజ్ కాస్ట్ అయితే ఏమీ పెట్టలేదు. ఒకసారి మాది ఆర్డర్ చేసుకోండి, అలాగే బయట ఆర్డర్ చేయండి, సేమ్ ఒకటే పిక్కలు ఆర్డర్ చేయండి, మీకైతే తెలిసిద్ది, క్వాలిటీ తెలిసిద్ది, మీకు అందులో ఉన్న పీసెస్ తెలుస్తాయి, ఆ గ్రేవీ టేస్ట్ తెలిసిద్ది, అన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి, ఓకేనా. నాకైతే 2-3 ఈ రోజైతే నాకు మెసేజ్ వాట్సాప్లో చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ అందరికీ కూడా పచ్చడి చాలా బాగుందండి. ఏంటండి సంజు గారు ఇన్ని పీసెస్ వేసి పంపించారు, మీకు అసలు ఏం లాభం ఉండదు అని చెప్పేసి నేను వాళ్ళకు కూడా చెప్పానండి. మాకు ఎక్కువ లాభం ఏమి వద్దండి, కేజీకి ఒక 100-150 మిగిలితే మాకైతే చాలు అని చెప్పేసి నేనైతే చెప్పాను. ఇంకో విషయం ఏంటంటే పద్దాక ఏంటండి నాకు అర్థం కాదు, ఒకరిద్దరు నేను ఖచ్చితంగా పచ్చళ్ళు చేస్తామంటే ఖచ్చితంగా నీట్గా స్నానం చేసిన తర్వాతే చేస్తాం. ఎట్లా పడితే అట్లా చెయ్యం. మీరైతే కామెంట్లు పెట్టద్దు, మీకు నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ కామెంట్ పెట్టి ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ నన్ను ప్రేమించే వాళ్ళు వాళ్ళకి రిప్లై ఇచ్చేసారు ఆల్రెడీ. చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు దేనికండి, నాకు అర్థం కాదు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళతో మీరు వచ్చి అట్లా మాట్లాడద్దు, మీకు అది కరెక్ట్ కాదు. మీకు నచ్చితే చూడండి, లేదంటే లేదు. ఇప్పుడు నేను ఏదో చేస్తున్నాను ఇస్తున్నాను, నేను ఎంత మరి ఇదిగా మేము చేసేదంతా నీట్గానే ఉంటుంది. ఎట్లా పడితే అట్లా ఇచ్చే రకం కూడా నేను కాదు. ఎంతమంది అండి నన్ను ప్రేమించి చక్కగా మంచిగా ఎక్కడెక్కడి నుంచి ఆర్డర్స్ పెడుతున్నారు, మీకు తెలుసా అసలు మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే ఎవరైనా ఎదుగుతుంటే తొక్కేయాలని చూసే రకాలైతేనే అట్లా మాట్లాడతారు. ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ వాళ్ళకి రిప్లై ఇచ్చేసారు, నేను ఇవ్వవసరం లేదు. అలాగే థ్యాంక్ యూ విష్ణుప్రియ గారు, ఇంకొకరు కూడా వేరే ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నా కామెంట్స్కి రిప్లై ఇచ్చే అంత టైం కూడా ఉండట్లేదు నేను ఈ పచ్చడిలో మొదలుపెట్టిన కాడి నుంచి. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి అయితే అట్లా బాధ పెట్టేలా చేయొద్దు. మీకు చేతనైతే మీరు చక్కగా ఏదైనా బిజినెస్ చేసుకోండి, సక్సెస్ అవ్వండి, ఓకేనా. నేను నా కళ అనేది నా దగ్గర ఉండిపోకూడదు. నేను అందరికీ ఇప్పుడు నాదేంటంటే నాకు వంట చేయడం అంటే చాలా ఇష్టం, నా ప్యాషన్ అది, ఓకేనా. నేను అది చూపించుకుంటున్నాను, మీకు వీలైతే మీరు చూపించుకోండి మీ టాలెంట్, అంతే తప్ప మమ్మల్ని అయితే దయచేసి బాధ పెట్టద్దు. నేనైతే చెప్పాలనుకున్నది ఇదేనండి, ఇంకా మీ ఇష్టం. ఎవ్వరు కూడా స్నానం చేయకుండా ఇలాంటి పనులు ఎవరో చేయరు, ఓకేనా, అర్థమవుతుందా. మీరు వీడియోలు చూస్తున్నారుగా, ఇంకా ఏంటి చెమట పట్టకుండా ఉంటుంది ఆ పని చేస్తున్నప్పుడు. చక్కగా ఏసీలో కూర్చుని చక్కగా హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు చెమట పట్టకుండా, మీకు చెమట పట్టదా అండి? చెమట పట్టకుండా ఏం పట్టింది ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకైతే అర్థం కావట్లేదు, మీరు మీ ఇష్టం అని మాట్లాడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, మరి నేను చెప్పాలనుకున్నది అయితే ఇది. నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి మాత్రమే, మిగిలిన వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.
ఏంటిది కొరమేనా? కొరమేను ఇంకా వ్యాపారం అయిపోయినాయి. ఇదే లాస్ట్. ఇగో వేపేసాను. అదేంటి కట్ చేయించినప్పుడు అంత పెద్దవి ఉన్నాయి, ఇప్పుడేమో అంటే కొరమేను ఈ సైజు తీసుకుంటేనే బాగుండిద్ది పచ్చడికి. పెద్దవి తీసుకున్నాం అనుకో అది పెద్ద ముక్కలు మనం అలా చేసినా ఇరిగిపోతాయి, లేదా కట్ చేసి మనం చేసినా మనకి ఆ ఫీల్ తెలియదు అనమాట. అసలు కొరమేను అనేది తెలియదు. ఈ సైజు అనుకో మనం తినడానికి కూడా బాగుంటుంది. అదే పెద్ద కొరమేను అనుకో మనం ఎంతెంత ముక్కలు వేసుకొని తినలేం కదా, పెద్ద సైజు ముక్కలైనా. ఇది అనుకో ఒక పీస్ వేసుకొని తినొచ్చు చక్కగా. ఈ సైజ్ అయితేనే బాగుండిద్ది. ఏం పచ్చడమ్మా ఇది? ఇది ఇప్పుడు కలిపేదా? ఇది బొచ్చు చేప పచ్చడి. ఇది మొక్కలు మంచి సైజులో మంచి కలర్ఫుల్గా ఉంది పచ్చడి. పచ్చడి కూడా ఎక్సలెంట్గా వచ్చింది. అసలు మటన్ పచ్చడి ఉంది, అసలు మటన్ అయితే వర్ణించలేము. అసలు అంత టేస్ట్గా ఉంది, అసలు ఎక్సలెంట్గా ఉంది అసలు పచ్చడి. అందుకని అంత కష్టపడుతున్నాను. అద్దరిపోయింది టేస్ట్ మాత్రం అసలు. ఇదైతే కొరమేను. కొరమేను కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంకా కలపాలా? కలిపేసా కొరమేను, ఇప్పుడే కలిపాను. ఎక్సలెంట్ కనపడుతుంది. కొరమేను అయితే చక్కగా రౌండ్ షేప్ మొక్కలు. అవును. ఇప్పుడు మూడి పచ్చళ్ళు ప్యాక్ చేయాలా? ఇవంతా ప్యాకింగ్ చేసేసి పడుకోవాలి, ఎందుకంటే రేపు అస్సలు కుదరదు. ఈరోజే ప్యాకింగ్ చేసేది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ పచ్చళ్ళు ఇవన్నీ అయిపోయినాయండి. నేనైతే 3 కలిపేసాను. కలిపిన తర్వాత ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అయితే చేసేస్తాను, ఎందుకంటే రేపు కొరియర్ చేయాలి కాబట్టి. ఇంకా ప్యాకింగ్ చేసేస్తే ఇంక ఇప్పటికైతే పని అయిపోయినట్టే. టైం చూడండి ఒకసారి, 11:20. ఈ ప్యాకింగ్ అది అయ్యి మేము పడుకునేసరికి ఖచ్చితంగా 1 గంట అయింది. ఓకే, మరి ఇవాళకి ఇదండి. మామూలుగా అయితే ఇవాళ చర్చికి వెళ్ళాను కదండి. నేను చర్చికి వెళ్ళకుండా ఒకవేళ అదే చర్చి లేకుండా ఉంటే కనుక ఇవాళ చక్క పొద్దున్నే మొత్తం అంతా అయిపోయేది. కానీ ఈరోజు 3వ పదవారం కదండి, మాకు స్త్రీలు కూడా జరిగింది మా చర్చిలో. నేను కంపల్సరీ వెళ్తాను నేను. అందుకని ఈరోజు నిన్న అదే ఈరోజు ఇది రేపు వచ్చింది కాబట్టి నేను అంటున్నా. వీడియోలో కూడా పెట్టాను, నాకు 11 నుంచి 3 వరకు ఫోన్ చేయొద్దు అని చెప్పేసి. నేను చర్చిలో ఉంటానండి, ఎందుకంటే నేను ఏది మిస్ అయినా సరే చర్చి అస్సలు మిస్ అవునండి. నేను మీకు ఈ మాట చాలాసార్లు చెప్పాను కదా, అందుకనే నేను ఆర్డర్స్ కూడా అప్పుడు ఏం తీసుకోలేదు. ఇంకా అక్కడ శ్రీలపట్నం అయిపోయిన తర్వాత మేమైతే వచ్చేసాము. ఇప్పుడే కాదు, చర్చి కట్టేటప్పుడు మాకు ఎన్నో కష్టాలు వచ్చి మాకున్న పని కూడా అన్నీ పోయిందండి. అలాంటి టైంలోనే నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఇంకా చిన్న చిన్న వాటికైతే నేను అసలు విడిచిపెట్టనండి, ఎందుకంటే మాకు చర్చి అనేది దేవుడు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అయినా పర్లా, నిద్ర లేకపోయినా పర్లా చర్చికి వెళ్ళొచ్చాం, మాకు అది చాలా తృప్తి. ఓకే అండి, మరి ఇవాళకైతే నేను కొరమేను, ఇది బొచ్చి చేప అండి, ఇదైతే మటన్ అండి. ఆర్డర్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కానీ మిగిలిన రేపు చేస్తాను నేను. ఇప్పటికైతే ఇదనమాట. ఇవైతే చేసేసాం కదా, ఇంకా ప్యాకింగ్ చేసి అయితే ఇంకా పడుకుని పోతాం అనమాట. ఇంకా రేపు అయితే 20 కేజీలు ఆర్డర్ ఉందండి. చికెన్ పిక్కులు ఒకటి, ప్రాన్ పిక్కులు ఒకటి, అది రేపు చూసుకుంటాం. అంటే ఇవాళదే ఇంకా రేపటికి ఆపేసాం అనమాట. మరి అదండి విషయం ఇవాళకి. మరి ఇదైతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన దగ్గర అన్ని వెరైటీ నాన్ వెజ్ పికిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, ఖచ్చితంగా ఆర్డర్ చేయండి. ఓకేనా? మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.